జమ్మూ కశ్మీర్లో పహల్గామ్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. 26 మంది పర్యాటకులను చంపడంపై సీరియస్ అయిన గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పాకిస్తాన్కు బుద్ధి వచ్చేలా ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. అంతేకాదు పాకిస్తానీయులు తమ దేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్ మొత్తం ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు, ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేసే చర్యలను తీసుకుంటోంది. భారత్ నుంచి పాకిస్తాన్ వరకు ప్రవహిస్తోన్న నదుల్లో ఒకటి చీనాబ్. ఇక్కడి నుంచి వెళుతున్న నీటిని పాక్లో మంచినీటితో పాటు సాగునీటికి వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లే నీటిని కూడా అధికారులు ఆపించేశారు. సింధు జలాలతో పాటు ఇతర నదుల నీటిని అడ్డుకోవడంపై స్థానికులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. నదీ జలాలను అడ్డుకోవడం వల్ల వెంటనే పాకిస్తాన్కు పెద్దగా నష్టమేమీ జరగదని అంటున్నారు. నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందని చెప్తున్నారు. ఒక దేశంపై ప్రతీకార చర్య తీసుకోవాలి అంటే అది దీర్ఘకాలంగా కాకుండా వెంటనే ప్రభావితం చేసేలా ఉండాలంటున్నారు. అమాయకులైన పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు వారిని ప్రోత్సహించే వారి వెన్నులో వణుకు పుట్టించేలా చర్యలు ఉండాలని కోరుకుంటున్నారు. భారత ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్పై వెంటనే ప్రభావం చూపించదు. ప్రస్తుతం పాకిస్తాన్ అధికారులకు నీటి వనరులపై ఇన్స్పెక్షన్ చేసే హక్కును కూడా నిలిపివేశారు. అయినా దేశం పట్ల ప్రతీకార చర్య తీసుకోవాలంటే అది ప్రభావవంతంగా ఉండాలి. ఒప్పందాన్ని సస్పెండ్ చేసినంత మాత్రాన పాకిస్తాన్కు పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. నీటి ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో ఆపలేం కదా. సాధారణ ప్రజలను లక్ష్యం చేయాలని చెప్పడం లేదు. పహల్గామ్ దాడి ఘటనకు సైనిక విధానంలోనే సమాధానం ఇవ్వాలి. क्योंकि ये है पानी का मसला। अब ये जो हमारा पीछे आप देख रहे हैं चिनाब, ये भी उसी ट्रीटी का एक हिस्सा है। ये चिनाब भी पाकिस्तान की तरफ जाता है और वहां पे जमीनों को सैराब करता है. ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని స్థానికులు చెబుతున్నారు. కానీ ఇది చాలదని, పాక్కు మన దగ్గర నుంచి నీటి బిందువు కూడా వెళ్లకూడదని అంటున్నారు. ఇక ఇలా ఆపిన నీటిని మన భారత్లో నీరు లేని కరువు ఉన్న ప్రాంతాలకు తరలించాలని కోరుకుంటున్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలవు. ఇక్కడి నుంచి పాకిస్తాన్కు ఒక్క నీటి బిందువు కూడా పంపకూడదు. సింధు, చీనాబ్ నదుల నీటిని భారత్లో కరువు ప్రాంతాలకు మళ్లించాలి. దేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలి. పాకిస్తాన్ ఎప్పుడూ నీటి కొరత గురించి ఏడుస్తూనే ఉంటుంది. మరోవైపు ఎంత సైలెంట్ గా ఉంటున్నా భారత పౌరులపై అటాక్ చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఇటీవల పహల్గామ్ ఘటనతో పరిస్థితులు చేజారిపోయాయి. కాబట్టి మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సాధారణ ప్రజలపై దాడి చేయాలని కాదు, కానీ ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేయాలి. పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చే వారిని అడ్డుకోవాలి. దేశ ప్రజల పరిరక్షణ కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడకూడదు. क्योंकि वो मिसाइल हमें शोरूम में दिखाने के लिए नहीं रखे। हमें उन लोगों के, आम लोगों को निशाना नहीं बनाना है। जो लोग इस हमले के पीछे मुलव्वस है उनको टारगेट पिन पॉइंट पे उनको ब्लास्टिंग की जाए। और ऐसा जैसा कदम जो हमारा चिनाब बह रहा है इसका पानी बंद टोटली ब्लॉक किया जाए। वो आते मामे बनते हैं इधर, हर साल एक चक्कर लगाते हैं और हमारे लोग परेशान है कि उनका क्या हक है। हम चाहते ये तो बंद हो ही, तमाम पाकिस्तान का परिंदा भी यहाँ पार नहीं मारना चाहिए, तमाम लोगों को यहाँ से बाहर करना चाहिए।